సంజయ్ గారి కుమారుడు బండి భగీరథ్ గారు పాస్కో కేసులో కూడా మరి 18 సంవత్సరాలు నిండిన అమ్మాయిని ఏ విధంగా చేసిందో మీ అందరూ కూడా పత్రికా సాక్ష్యంగా తెలిసిందే. దానిపై విచారణ జరగాలని చెప్పి, అదేవిధంగా నిష్పక్షపాతంగా విచారణ కొనసాగాలంటే బండి సంజయ్ గారు వెంటనే తన పదవికి రాజీనామా చేసి మరి 100% వివక్ష లేకుండా, ఎటువంటి పక్షపాతం తీసుకోకుండా విచారణ జరగాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రెండోది, ప్రధానమంత్రి ఎప్పుడొచ్చినా కానీ బేటీ బచావ్ బేటీ పడావ్ అని మాట్లాడుతుంటాం. మరి కేవలం నినాదాలకే పరిమితమైనరా, లేకపోతే నిజంగానే బేటీ పడావ్ బేటీ బచావ్ అని చెప్పే కార్యక్రమంలో కూడా ప్రధానమంత్రి గారు ఉన్నారా లేదా అని కూడా చూడవలసి వస్తుంది. ఒకవేళ ఇదే నినాదం కనుక ప్రధానమంత్రి గారు గవర్నర్ మోడీ గారు కనుక తీసుకెళ్లేదుంటే మరి వెంటనే వారు కూడా బండి సంజయ్ గారి బర్తరఫ్ చేయాలని చెప్పి మరి కరీంనగర్ అనే ఎంపీ, మా ఎంపీ ఆయన ఇక్కడ ఎంపీ అనే వారు మరి కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి వెంటనే వారు బర్తరఫ్ చేయాలని చెప్పి మేము హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి వెళ్ళి డిమాండ్ చేస్తున్నామని తెలియజేస్తున్నాం. అదే కాకుండా మొట్టమొదటిసారిగా భారతదేశంలో పడినే ఒక హోంశాఖ సహాయ మంత్రి లెక్క ఉండుకుంటూ అతని కుమారుడి పైనే లుకౌట్ అనే పోలీసు మరి చేయడం అనేది నిజంగా మనకు ఎటువంటి